మండలంలోని మల్లంపల్లి, జకారం, అబ్బాపూర్, శ్రీరాములపల్లి, వెంకటాపురం మండలంలోని ఎంచంచర్లపల్లి, మల్లయ్యపల్లి, నల్లగుంట గ్రామాల్లో 4 ఎక్సైజ్ టీంలు, సివిల్ పోలీసులు సంయుక్తంగా కలిసి నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 46 లీటర్ల నాటుసారా, 150 కేజీల పంచదార, 4 కేజీల ఈస్ట్, 1300 లీటర్ల బెల్లం పానకం, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 8 కేసులు నమోదు చేసి 8 మందిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. పట్టుకున్న సామాగ్రి విలువ 5 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నాటుసారా నిర్వహించడం జరుగుతున్నది. ఈ దాడుల సందర్భంగా ఈరోజు వెంకటాపూర్ మున్సిపల్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంకటాపూర్ మండలంలోని మల్లయ్యపల్లి గ్రామంలో నాటుసారా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా నాటుసారా చక్కెరతో తయారు చేయడం జరుగుతుంది, ఇళ్ళలోనే తయారు చేయడం జరుగుతుంది. ఈ దాడిలో 2 ముద్దాయిల దగ్గర మన చక్కెర కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు చక్కెరలో తొందరగా ఫెర్మెంట్ కావడానికి ఈస్ట్ను తీసుకోవడం ఫెర్మెంటేషన్కి వాడుతున్నారు. ఈ సందర్భంగా మనం సుమారు 100 కిలోల చక్కెర, 4 కిలోల ఈస్ట్ను కూడా సీజ్ చేయడం జరిగింది. 2 ముద్దాయిలు మనం అదుపులో తీసుకోవడం జరిగింది. నాటుసారా మల్లయ్యపల్లిలో విపరీతంగా ఇంట్లో తర్వాత ఇంటి చుట్టుపక్కల కాపుసారా కాస్తున్నారు సమాచారం రావడంతో ఈరోజు మేము ఇంతమంది వచ్చాం. కానీ వాస్తవానికి చూస్తే చాలా ఎక్కువ మంది నాటుసారా తయారీలో చాలామంది అమ్మకంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఈ క్రైమ్లో కనిపిస్తున్నారు. మరి మగవాళ్ళు ఏం చేస్తున్నట్టు? వారి ఆరోగ్యం ఎలా ఉంది అది ఆ విషయం మర్చిపోతున్నారు ఆడవాళ్ళు. మీరు తయారు చేసిన సారా మీ మగవాళ్ళు తాగడం లేకపోతే బయట వాళ్ళు తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. మీరు సంపాదించుకునే ఈ కొద్ది అమౌంట్ కన్నా మీ కుటుంబం ఎక్కువ నష్టపోయే అవకాశం మీరు కలగజేస్తున్నారు. మా విధి నిర్వహణలో తప్పకుండా నాటుసారా ఎవరు తయారు చేసినా మేము పట్టుకుంటాం, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అది ఒకటే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మీకు ఒక విషయం మీరు మర్చిపోతున్నారు. చాలా యంగ్ ఏజ్లోనే మన యొక్క ఎనర్జీ అంతా తగ్గిపోతుంది. ఈ నాటుసారాకి తాగడం వల్ల కుటుంబంలోని ఎల్డర్స్ నష్టపోయే అవకాశం ఉందనే విషయం మీరు మర్చిపోవద్దని మీ అందరికీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ ఇంత క్రితం నేను వచ్చిన కొత్తలో మండల్ ప్రెసిడెంట్ అని ఎవరు వచ్చారు. వాళ్ళ ఎఫర్ట్ ఎట్లా ఉందంటే మా మనుషులను కాపాడుకోవాలనే ఉంది, కానీ ఈ సారా తగ్గించాలనేది ఏమీ కనపడలేదు. సో దానివల్ల ఎటువంటి లాభం ఏమి ఉండదు. నేను ఎప్పుడైనా సారా తయారు చేస్తున్నారనే సమాచారం